రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం మార్కెట్కు కొంచెం కాయలు తగ్గినా కూడా రేట్ అయితే 16,000. 530 టన్నులు 550 టన్నుల కడిసిన కాయలు పోయినాయి. పులివెందుల మార్కెట్కు 310 టన్నులు శీనాకాయలు. ఈడ కూడా అంతే, ఒక 12 టన్నులు 13 టన్నులు. ఇప్పుడు వాళ్ళు క్లారిటీగా ఎన్ని టన్నులు ఎక్కడ ఎంత రేట్ వేసినారో కూడా మనకు వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది. మన ఈ గ్రూప్లోనే వాట్సాప్ క్రియేట్ చేసినాం కదా, తెలుగు రైతుల ఐక్యత అనే గ్రూప్లో పెట్టడం జరిగింది. కావాలంటే చూసుకోండి. అక్కడ ఎన్ని టన్నులు ఏం కథ అనేది కూడా పూర్తి వివరాలు ఉన్నాయి. ఇంకా రేట్లు ఎప్పుడు పెరుగుతాయని ప్రతిసారి అడుగుతున్నారు. నాకు 4 రోజుల నుంచి జ్వరం వస్తాను. ఈరోజు కొంచెం బాగానే ఉంది, అందుకనే వీడియో కూడా చేయలేకపోయినాము. ఇంకా బెంగళూరు మార్కెట్ కూడా ఇంతే. శీనాకాయలు ఎప్పుడు పెరుగుతాయి ఏం కథ అంటే, బెంగళూరు మార్కెట్లో రేటు పెరగకపోయా, అనంతపూర్లో పెరగకపోయా, తోటల దగ్గర మాత్రం ఇప్పుడు కొంచెం పండగ ఏమన్నా ఇంకా కొంచెం దూరాన్నే ఉంది, అయినా కూడా కొంచెం బాగుండే కాయలు ఎంపలాడుతున్నారు. కాయ టాప్ అండ్ టాప్ ఉండి, ఇప్పుడు నేను ఈ ఫోటోల్లో మీకు కనపచ్చినట్టు అట్లా పాలిస్ గిల్లిస్ బ్రహ్మాండంగా ఉంటే మాత్రం దానిలోకి మాత్రం ఎంపలాడి ఓబులాపురం కాడ హరి అని మన పిల్లోడి 23,000తో కోచన్నాడు. నిజమా కాదా అని నేను కూడా దీంట్లో చూడడం జరిగింది. అది నిజమే. అయితే కాయ కూడా అట్లే ఉందంట, టాప్ అండ్ టాప్ కాయ. దీంట్లోకి ఈరోజే అతన్ని మహేష్ అని ఒక అతన్ని మన గ్రూప్లోకి యాడ్ చేయడం జరిగింది. మన గ్రూప్లో మహేష్ది నెంబర్ కూడా ఉంటుంది, ఓబులాపురం అని చెప్పి, కావాలంటే కనుక్కోండి. అందుకనే ఏది వాస్తవం కాకుండా అయితే కన్నా మనకి ఎవరు చెప్పరు. నేను ముందు ఒక వీడియో చేసిన, ఆ వీడియో పెద్దగా ఎవరు చూసినట్లేరు. పోతే కన్నా ఒకవేళ అంతో ఇంత ఫాస్ట్ ఉంటే 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు, లేదంటే కన్నా రేపు నెల 10వ తేదీ వరకు ఆగాల్సిందే అని చెప్పి ఆ వీడియోకి పెద్దగా రియాక్షన్ రాలే. అట్లాంటి మన వాళ్ళు ఎప్పుడు చూడరు. కరాఖండిగా చెప్తే ఒకవేళ నన్నే ఏదన్నా కానీ అపార్థం చేసుకుంటారు ఆ వీడియో చూసి. నేను నిజం ఎంతమందిని అడిగి ఆ వీడియో చేసింటానో నాకు తెలుసు. ఇట్లా చెప్తే ఓసారి మాట జారిపోతే మళ్ళీ నమ్మకం కోల్పోతే ఒకసారి చెప్పాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి నేను కూడా ఆచితూచి మాట్లాడాలని చూస్తుంటాను. ఎవరైనా కానీ అనవసరంగా ఏదంటే అది వాగి సొల్లు వాగుడు వాగితే ఇది అందరికీ మంచిది కాదు. బాగా గమనించుకోండి. ఇప్పుడు ఆ ప్రకారంగానే జరుగుతుంది తప్ప వేరే ప్రకారంగా ఏమైనా జరుగుతుందేమో చూడండి. ఎందుకంటే సరుకు ఎక్కువ ఉంది. అట్లా ఒక వారం రోజులు 10 రోజులు స్ట్రైక్ చేద్దామంటే అట్టా మన చేత కాకపోయా. అందుకనే ఇంకా దీన్ని బట్టి మనం నడుచుకోవాలి. కాబట్టి యాడికో సాటికి వచ్చిన కాడికి ఇంకా రేటుకు అవే ఇంకా పచ్చికాయల వాళ్ళు మాత్రం దాగి, మిగతా వాళ్ళు కలర్ ఎక్కువ కొట్టో మంగులో పాడు పట్టేసి ఇట్లాంటివన్నీ ఇంక అమ్ముకోండి అంతే. ఇంక ఏం చేస్తామని చెప్పండి. ఒకవేళ రేటు ఇంకొంచెం పర్వాలేదనిపిస్తే 17,500తో ఉందో ఈరోజు కొంతమంది అమ్మినారంట, 20,000తో కొంతమంది అమ్మినారంట. ఇంకా ఆ ప్రకారంగా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. ఇంకా మళ్ళీ రేపు కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.